జెన్జీ న్యూస్. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలతో నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేమ్లా. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది గత నెలలో గ్రామీణ పోరుతో వేడెక్కిన గ్రామ రాజకీయాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి పట్టణాలు ఈరోజు రాజకీయ వేడితో వేడెక్కుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉప పోరుతోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గెలుస్తుంది, రాజకీయంలో తర్వాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఏ స్థాయిలో ఫలితాలు సాధిస్తుంది, భాజపా ఏ స్థాయిలో ముందుకు పుంజుకుంటుంది, తన శైలిని తన యొక్క ప్రత్యేకతను చాటుకుంటుంది, ఎంఐఎం తన పరిధి ఎంత మట్టుకు విస్తరించుకుంటుంది, స్వతంత్రులు సత్తా ఏ మేరకు ఉంటుంది, ఇలా ఎన్నో అంశాలతో ముడిపడినటువంటి విశ్లేషణ ప్రస్తుతం ఎక్కడ చూసినటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఈ తరుణంలో మనం ఒకసారి జెన్జీ న్యూస్ పరిశీలనలో మాట్లాడుకున్నట్టయితే తెలంగాణలో 100కు పైచిలకు మున్సిపాలిటీలు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ 2026 ఫిబ్రవరి 13వ తారీఖున వెల్లడయ్యే ఫలితాలలో కైవసం చేసుకుంటుంది. ఇందులో ఎట్టి సంశయం లేదు. ఇందులో ప్రత్యేకత చెప్పినా చెప్పుకోకపోయినా అధికార పార్టీ ఎప్పుడూ పైచేయ ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ కాస్త అనిశ్చితి వాతావరణంలో కాంగ్రెస్ 100కు పైనటువంటి మున్సిపాలిటీల పైన ఈ యొక్క జెండా ఎగరవేస్తుంది. అదేవిధంగా కార్పొరేషన్ల పరిస్థితికి వస్తే కాస్త అటు ఇటు అవుతుంది. అక్కడ కొన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్, 1-2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్, 3-4 పైచిలకు భాజపా సునాయాసంగా కైవసం చేసుకునే ఆస్కారం ఉంటుంది. మరిన్ని బీఆర్ఎస్ కానీ బీజేపీకి అవకాశాలు ఉంటాయి. కానీ 1-2 వరకు మున్సిపాలిటీలు బీఆర్ఎస్, 3 పైచిలకు బీజేపీ, 100 పైచిలకు కాంగ్రెస్, ఇది ఖచ్చిత సాధ్యం. కార్పొరేషన్ల విషయానికి వస్తే భాజపా 1 ఖచ్చితత్వం, 2 ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ గెలిస్తే 1 లేదంటే 0 కార్పొరేషన్ల కైవసం. ఇక మిగతావి కాంగ్రెస్ అధికార పార్టీ కైవసం చేసుకుంటుంది. కొన్ని చోట్ల ఎంఐఎం పొత్తు అనివార్యమవుతుంది, మరికొన్ని చోట్ల స్వతంత్రుల అవసరం కూడా అనివార్యమవుతుంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ అంశంలో చెప్పుకోదగిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఓటర్లు ప్రస్తుతం చాలా ఈ యొక్క అర్హత పొంది ఈ యొక్క ఎడ్యుకేటెడ్ అయ్యి వారు ఎంతో విలక్షణమైనటువంటి తీర్పుకు నాంది పలుకుతూ ఉన్నారు. గత కొన్ని ఏళ్లతో పోలిస్తే ముఖ్యంగా గత 2020 జనవరిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు 6 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు ఒక పదవి అయిపోయి 1 సంవత్సరం గ్యాప్ తర్వాత ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. ఈ తరుణంలో గత ఎన్నికలకి ఇప్పుడు పోల్చుకున్నట్టయితే కోవిడ్ బిఫోర్, కోవిడ్ ఆఫ్టర్ చాలా జనాలలో ఈ యొక్క టెక్నాలజీ, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, ఈ యొక్క నెట్ ఫెసిలిటీ ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసరికల్లా మళ్ళీ కోవిడ్లో ఎట్టి పరిస్థితుల్లో జనాలు ఎటు కాలు గదపకుండా ఉండడం వల్ల చాలా వారి యొక్క జ్ఞానాన్ని, నాలెడ్జ్ను పొందడం జరిగింది ఎంతో కొంత మెరుగైన విధంగా. అట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయంలో కూడా చైతన్యం లభించింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంతోమంది అభ్యర్థులు ఈ యొక్క మద్యం అయితేనేమి, ఇటు మాంసం అయితేనేమి, అటు ధనం అయితేనే పంపిణీ, ఇతరత్ర వస్తువులు, అటు వెండి వస్తువులు కానీ ఇతరత్ర ఉపకరణాలు ఇలా పంపిణీ చేసినా కూడా ఏ అభ్యర్థి 2-3 అభ్యర్థులు దగ్గర తీసుకున్నా కానీ ఏ అభ్యర్థికి వేయాలో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ప్రత్యేకంగా అందరూ ఇచ్చారు అందరికి వేయాలి అన్నట్లేదు. కొన్ని చోట్ల ఇంట్లో పంచుకోవడం జరుగుతుంది. నువ్వు ఇటై ఇచ్చినందుకు బదనం పోవద్దు, మనకి ఇబ్బంది జరగద్దు, అనుమానం రావద్దు, చాప వేస్తే తలగద్దు అన్న ఈ సెంటిమెంటెడ్ కొంతమంది ఆలోచించినది. కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తీసుకోలే కదా, వాళ్ళని అడగలేదు కదా, మేము వాళ్ళు ఇచ్చినప్పుడు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకు అద్దనాలి, తీసుకుంటాం కానీ వేసే విధంగా వేస్తామన్న పరిస్థితి చాలా మట్టుకు ప్రస్తుత తరుణంలో పెరిగింది.
మరీ ముఖ్యంగా చూసుకున్నట్ట ఈ తరుణంలో స్వతంత్రులు చాలా పెద్ద ఎత్తున అది ఏంటంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి తిరుగుబాటుదారులు అయితేనేమి, మరీ ముఖ్యంగా ఈ యొక్క సమాజానికి ఏదో చేయాలి ప్రత్యేకంగా అన్న కోణంలో వచ్చినటువంటి స్వతంత్రులు ప్రత్యేకంగా ఈసారి పెద్ద ఎత్తున స్వతంత్రుల యొక్క విజయకేతనం ఎగరబోతున్నది. అది చాలా చోట్ల, అన్ని చోట్ల అని చెప్పలేం, చాలా చోట్ల స్వతంత్రులు మెరుగైనటువంటి స్థానాలు సాధిస్తారు. చాలామంది ఎంతో గట్టి అధికార పార్టీ ఇతర సమీప రాజకీయ పార్టీల శక్తికి మించి ఒడ్డి మెరుగైనటువంటి ఓట్లతో చాలామంది చివరి వరకు పోరాడి కొందరు ఓడినా కొందరు మాత్రం పెద్ద సంఖ్యలో మాత్రం ఫలితాలు సాధిస్తారు. ఏది ఏమైనా రాజకీయ రంగంలో ప్రస్తుతం విలక్షణ మార్పులకు చోటు చేసుకుంటున్నది గత సర్పంచ్ ఎలక్షన్లు, దానికి తోడు ఈ నెల వ్యవధిలో వచ్చినటువంటి ఈ పోలిక ఎన్నికలు, తదనంతరం నెల 2 నెలలు 3 నెలలలోపు త్రైమాసికలోపు వచ్చేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, ఇలా ఒకదానికి ఒకదే ప్రత్యేకమైన మార్పుతో ఈ రాజకీయ రంగం అనేది మారుతూ ఉన్నది. ఈ తరుణంలో సమాజంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంత చెడు పెరిగిపోయిందో దానికి సమస్థాయిలో మంచి కూడా బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎంతసేపు అందరూ రాజకీయాలు కలుషితమయ్యాయి అని ఒక్కటే అక్కసు, రాజకీయాలంటే వికారం పొందే విధంగా, రాజకీయాలంటే నచ్చని విధంగా, రాజకీయంలో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తికి లోనయ్యే విధంగా ఇది ఇట్లా మలిచిన తరుణంలో ఇలాంటి విలక్షణమైనటువంటి ఇలాంటి గొప్ప మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు చోటు చేసుకున్నప్పుడు రాజకీయ రంగం పైన ప్రత్యేకమైనటువంటి గౌరవం పెరిగే ఆస్కారం ఉంటుంది. రాజకీయంలోకి మరింత మంది వచ్చే ఆస్కారం ఉంటుంది. ఉన్నవాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేసే ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనా ఈ యొక్క రేపటి పురపోరు ప్రస్తుత ఈ యొక్క దశాబ్ద రాజకీయాలకు ప్రత్యేకమైనటువంటి కేంద్ర బిందువు, ప్రత్యేకమైనటువంటి మార్పులకు రాబోయే ఏ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది, రాబోయే రోజుల్లో ఏ పార్టీ మనగడ ఉంటుంది, తేట తెల్లంతో పాటు ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి నాయకులను ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా రేపు సాయంత్రానికల్లా బయటపడే ఆస్కారం ఉంటుంది. చాలామంది సాధారణ పౌరులుగా ఉన్న వాళ్ళు రేపటి నుండి, కొంతమంది గతంలో ప్రజాప్రతినిధులు చేయవచ్చు, చాలామంది అయితే ఎక్కువ శాతం కొత్తగా రేపు ప్రజాప్రతినిధులుగా పట్టణాల్లో వారి యొక్క పరపతిని పెంచుకునే ఆస్కారం ఉంటుంది. వారి యొక్క బాధ్యతను పెరిగే ఆస్కారం ఉంటుంది రేపు సాయంత్రానికి. ఏది ఏమైనా ఓటర్లు రాబోయే రోజుల్లో మరింతమైనటువంటి ప్రత్యేకమైన తీర్పుకు ముందుకు రావాలి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు సమాజంలో ఎంతో కొంత తెలియకుండానే మార్పు జరుగుతూ ఉంటుంది. తద్వారా సబ్బండ వర్గాలు, సబ్బండ ప్రజానీకం, ప్రతి ప్రాణి ఎంతో కొంత ఉత్సాహంగా తన యొక్క మనుగడను సాధిస్తూ ఉంది అని మనవి చేసుకుంటూ సవినయంగా సెలవు తీసుకున్నాను. జై జవాన్, జై కిసాన్.